నేను మాట్లాడిన తర్వాత మీకు అనుమానం ఉంటాడు. ఆయన మాట్లాడక నేను ఇస్తాను, వెయిట్ చేయండి. ఏదో నీకేదో పెద్ద తెలిసినట్టుగా డేటా సెంటర్ సాఫ్ట్వేర్ కామన్ సెన్స్ నేర్చుకోవాలి. వర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటి అడుగుతున్నాను. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అసలు ఉపయోగం లేదు. వీళ్ళు 22,000 కోట్ల రూపాయలు వీళ్ళు మొత్తం గూగుల్ డేటా సెంటర్ కి ఇస్తున్నారు. మా ప్రభుత్వం వస్తే ఈ డేటా సెంటర్ ని మేము మూసుకో. నువ్వు చెప్పిన పంపిస్తా డేటా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఇప్పుడు చెప్పా. గూగుల్ వర్జీనియా సంబంధించిన 3 పెద్ద డేటా సెంటర్లు 3,500 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నేను చెప్తుంటే ప్రత్యక్షంగా వస్తాయి, పరోక్షంగా వస్తాయి, నెత్తి మీద వస్తాయి, మోకాల కింద వస్తాయి, ఎక్కడ వస్తాయో చెప్పన్నా. గూగుల్ ప్రకటించమండి. మీరు ఒప్పందం చూసుకున్నారు, పబ్లిసిటీ వద్దు, సొల్లు కబుర్లు వద్దు. అడిగిన సమాధానం చెప్పండి. మీరు భయం చేసుకొని చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. అడిగిన దానికి పాయింట్ సమాధానం చెప్పండి. వినకుండా ఊరికే అరిస్తే ఉపయోగం ఏముంది? మళ్ళీ పాడిందే పాట మాట్లాడతావు. కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంది? మీ సమస్య వాడికి 22,000 కోట్ల రూపాయలు ఇవ్వటం మీకు నష్టం ఉంది రాష్ట్రానికి. గూగుల్ డేటా సెంటర్ వల్ల 10,500 కోట్ల రూపాయలు మాత్రమే మనకు వస్తున్నాయి. కాబట్టి ఎంఓఈని మేము మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తుందని మీరు చెప్తారా అని నేను అడుగుతున్నాను. మీరు చాలా చెప్పారుగా. మీరు మొన్న పీపీఎలకు సంబంధించినటువంటి విషయంలో మా ప్రభుత్వం వస్తే మీరు ఎన్నో ఒప్పందాలు చేసుకున్నా మేము రద్దు చేస్తామని చెప్పారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇన్ని చెప్తున్నారు కదా, అసలు ఉద్యోగాలు కూడా రావంటున్నారు కదా, మా ఆదాని డేటా సెంటర్ లాంటిది అని చెప్తున్నారు కదా. మీరు రేపొద్దున వస్తే ఎంఓఈ రద్దు చేసుకుంటా, గూగుల్ డేటా సెంటర్ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది నువ్వు చెప్పదలుచుకున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? వర్మ గారు నేను క్లారిఫికేషన్ ఇస్తాను, వెయిట్ చేయండి. ఆయన మధ్యలో కూడినందువల్ల ఆయన పరుగు కొట్టుకోవడం తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్ ఎప్పుడైతే మీరు గమనించండి, హైదరాబాద్ లో ఆ రోజున మైక్రోసాఫ్ట్, అదే విధంగా ఆ రోజున మైక్రోసాఫ్ట్ వచ్చి సైబర్ టవర్స్ వచ్చిన తర్వాత దాని అనుసంధానంగా ఏ విధంగా అయితే సైబర్ టవర్స్ అనుసంధానంగా ఐటీ ఏ విధంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఈ రోజున భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్ లో అనేక టెక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కేంద్రంగా హైదరాబాదు ఈ రోజున బెంగళూరుకి, అదే విధంగా చెన్నైకి, పూణేకి ఈ రోజున పోటీ విధంగా తయారవటం వెనక ఆ రోజున మైక్రోసాఫ్ట్ రావటం, ఆ రోజున జరిగినటువంటి ప్రయత్నాలప్పుడు కూడా దాని వల్ల వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కూడా గూగుల్ అనేటువంటి ఈ సంస్థ విశాఖపట్నానికి రావటం వల్ల ఇక్కడ నుంచి జరిగేటువంటి మీరు ఈ డేటా సెంటర్ కు అనుబంధంగా వచ్చే డేటా సెంటర్లు కానివ్వండి, దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సంస్థలు కానివ్వండి, దీని ద్వారాగా ఒక సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి మొత్తము టెక్ కేంద్రంగా హైదరాబాదు, చెన్నైకి ధీటుగా, పూణేకి ధీటుగా విశాఖపట్నం ఒక మెట్రోపాలిటన్ సిటీగా తయారు కాబోతుంది. ఇది దీని ద్వారాగా 10,500 కోట్ల రూపాయలు మనకి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటుగా మనము విశాఖపట్నం నుంచి 12 దేశాలతో అండర్ టేబుల్ వాటర్ సంబంధించినటువంటి దాంట్లో మనం కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 17 బిలియన్ డాలర్లో నేరుగా ఎఫ్డిఐ వచ్చేటటువంటి రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దీంట్లో డెవలప్మెంట్ ఒక చిన్న పాయింట్ పట్టుకొని డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లేదు అనేటువంటి విధంగా వీళ్ళు ఊరికి ఆ పాయింట్ పట్టుకొని మాట్లాడటం తప్ప ఇంకోటి కాదు. రెండో అంశాన్ని ఏం తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అక్కడ అత్యధికంగా పొల్యూషన్ వస్తుంది, అత్యధికమైనటువంటి నీటిని వినియోగిస్తారు, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి పవర్ వినియోగానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతారు. డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశమే అది. నీటి వినియోగానికి సంబంధించినటువంటి అవసరం ఉంది కాబట్టే విశాఖపట్నంలో డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా మన పవర్, వీటికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవన్నీ కూడా మనం చేసుకునేటువంటి విధంగా ఏ పరిశ్రమ వచ్చినా పొల్యూషన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని అధిగమించేటువంటి విధంగా మన టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇవన్నిటి విషయాల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ కు సంబంధించినటువంటి విషయంలో, గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఈ విధమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా భవిష్యత్తులో మరింత నష్టం జరిగేదానికి అవకాశం ఓకే. ఉంది అనేటువంటి విషయం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే భవిష్యత్తులో తెలుసు. రైట్, ఓకే. కానీ ఇప్పుడు నేను సింపుల్ గా ఇంకో సింపుల్ టాపిక్ ఒకటే వెళ్దాం, సింపుల్ గా ఒకటే పాయింట్, నేను వాళ్ళిద్దరిని మాట్లాడమని ఒక్క నిమిషం ఇస్తాను నేను, ఎందుకంటే కృష్ణారెడ్డి ఆయనకి సమాధానం నేనే చెప్పాలి కదా. సమాధానం చెప్పాలి కదా సార్. ఆయన ఏమన్నా ఇట్లా ఉంటారు కనుకుంటే ఆయన మీ బదిలీ ఉంది కాబట్టి ఈ రోజు మరి ముగ్గురికి నేనే చెప్పాలి కాబట్టి మరి నాకే కావాలి టైం. సో ఇక్కడ నేను అడిగింది ఆ రోజు అంటే అదానీ వేరు, గూగుల్తో కనెక్ట్ కాలేదు, ఎయిర్టెల్లో కనెక్ట్ కాలేదు. అదానీ వాళ్ళు డేటా సెంటర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజు కూడా గూగుల్తోనే, ఆ రోజు కూడా ఎయిర్టెల్తోనే. సో అది ఒకటే ఇది ఒకటి. కానీ ఆ రోజు ఉన్న ఒప్పందం ఏంటి? డేటా సెంటర్ వల్ల ఆ రోజు వాళ్ళు ఇస్తారన్న ఉద్యోగాలు కేవలం 1280, ఈ రోజు 200. కానీ ఆ డేటా సెంటర్తో పాటు ఐటీ పార్కు, దానికోసం అంటేనే అది మీరు స్టార్ట్ చేస్తేనే రాయితీలు ఇస్తాము. సో ఐటీ పార్క్ వల్ల 22,000 ఉద్యోగాలు, అది ఆ రోజు కుదుర్చుకున్న ఒప్పందం. ఈ రోజు మీరు ఏ ఐటీ పార్క్ ద్వారా ఏ ఉద్యోగాలు ఇస్తున్నారు చెప్పండి. మీరు ఏమంటారు? డేటా సెంటర్ వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు